జై భీమ్, జై మాలా. మిత్రులారా, సోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గడప, నాట్ ఓన్లీ తెలంగాణ, క్షమించాలి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. వివేక్ సార్ గారు కానీ, మన నాగరాజ్ సార్ గారు కానీ, మరి మన సర్వే సార్ కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భయపడకుండా, నిర్భయంగా ఈ గ్రౌండ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికెడే ఉన్నారని. కేవలం ఒక 15 రోజులు పోరాడితేనే ఇంతమంది జనాలు వచ్చిండ్రు. నీలాగా 30 సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న మాలలందరినీ కదిలించే శక్తి మాకుంది. ఇక నీ 30 సంవత్సరాల అబద్ధాలకి గోరి కట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేమి ముందున్నాం. ఖబర్దార్, మనువాదుల బూట్లు నాకే కుక్కల్లారాని సవాల్ చేస్తా ఉన్నా. ఎవరం మనము? రెడీయా? ఓకే, ఈ మైక్ వేరు, ఆ మైక్ వేరు. సరే పర్లేదు, పంపిస్తా. మరి కోరస్ ఏం కాదు, వినబడుతుందా? రిధంకు రాదు. నేను ఇంటాగా, రిధంకు రాదు, నేను ఇంటాగా. బాబు రెడీ? తారే రే 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 రా రే 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 రా. జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు. దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు బంద్ చేసినంట, చాలా మంది బయట ఉన్నారు. దయచేసి ప్లీజ్ అన్న, ఇంకా చాలా మంది వస్తున్నారు. వివేక్ అన్న వేలాది మందిగా వస్తా ఉన్నారు. దయచేసి పోలీసు సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా, నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్నా, గేట్లు ఓపెన్ చేయండి, మాలల్ని లోనికి రానియండి ప్లీజ్. దయచేసి అక్కడ ఉన్నటువంటి మన మాల సోదరులందరూ కూడా పోలీస్ అధికారులకు కోఆపరేట్ చేయండి. మనం డిసిప్లిన్ కు మారిపోయారు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి. పోలీసు బాంధవులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సహకరించండి. ధన్యవాదాలు. రాజేష్ కానివ్వండి. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ తొందరగా తీసుకోండి. దయచేసి గేట్లు ఓపెన్ చేయండి. వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ మైక్ లో పడతా. అన్న రెండు పెట్టుకో మైకులు. మాలలం మే మాలలం, మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. మాలలం మే మాలలం, మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. మాలలం మే మాలలం, మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం. సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం, మాలలం మే మాలలం. అరే మాలలం మే మాలలం. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమట రాచని నేల లేదు. అరే మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమట రాచని నేల లేదు. అంటరాని గుడిసెలల్లో పొద్దు పడుపును చూడాలని, పోరు బాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం, మాలలం మే మాలలం.
అరే మాలలం మేం మాలలం మహామల్ల యోధులం ఆపండి దయచేసి నా మాల సహోదరులారా, ఈ వర్షానికి భయపడే మట్టి మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే, మాలలో చిక్కల పడితే వర్షానికి కాదు కదా, ఇంకా ఎవరికి కూడా భయపడరనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు ఉండే వాళ్ళు చేయలేపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగరాజ్ సార్, నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. మనం నిప్పు రవ్వలం, బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులం అని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సందేశం చాలా అందరినీ ఉత్తేజపరిచింది. సోదరులారా, మనం ఎవరిదన్నా దోసుక తిన్నామా? చెప్పండి గట్టిగా.